నిజామాబాద్ బాల్ భవన్లో నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులు సృజనాత్మకత నైపుణ్యాలను వెలికితీస్తున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కళా వైభవం కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ కార్యక్రమంలో పాల్గొని చిన్నారుల కళా కృత్యాలను పరిశీలించి అభినందించారు. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై ఎల్ఓపీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ వల్ల 22 లక్షల మంది విద్యార్థులు మోసపోయారని, కానీ మోదీ ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్లో పేర్లు నమోదు కానీ సమాచారం తప్పుగా ఉన్న వారికి నోటీసులు ఇస్తామన్నారు. పుట్టిన తేదీ నిర్ధారణకు వారు నిర్ణీత డాక్యుమెంట్లు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ విలీనంపై గవర్నమెంట్ కసరత్తు చేపట్టింది. కార్మికుల ప్రధాన డిమాండ్ ఇదే కావడంతో చురుగ్గా కదులుతుంది. రాష్ట్రావతరణ రోజైన జూన్ 2న ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ సహా కొన్ని రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందించారు. విలీనం ద్వారా 37,360 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క మాతృమరణం జరగకుండా వైద్య సిబ్బంది అన్ని విధాలా కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాతృ మరణాలపై శనివారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు.